ఓకే, ఈరోజు ఆకాశం మూవీతో మన ఫస్ట్ మినీ బ్లాగ్ ని స్టార్ట్ చేయబోతున్నాం. ఇది సినిమా మంచిగుంటే అదే హ్యాపీ రవి. చూసారా సార్ డబుల్ యాక్షన్ ఫ్లాప్ అయితే నన్ను ఎందుకు పట్టుకెళ్తున్నారు? అలా మినీ కూపర్ లో సరదాగా కాసేపు సిసి అవర్ మినీ కూపర్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? స్పీడోమీటర్ మధ్యలో ఉంది కదా రవి, మినీ కూపర్ కి ఎప్పుడు అలాగే ఉంటది. ఓకే, లెట్స్ సీ హౌ ఇట్ గోస్. అలా కాదు పిచ్చోడా, ఒక సినిమా కదా, రెండు సినిమాలకి కవర్ చేసి అలా. ఓకే, ఫైనల్లీ థియేటర్కి అయితే వచ్చేసాం. A few moments later. ఇప్పుడే రాకాశం మూవీ మొత్తానికి సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. రాకాశం మూవీ రామాటాక్స్ అది కాదు రవి, ఎలా అనిపించింది నీకు? ఫస్ట్ ఎలా అనిపించింది చెప్పు. క్లైమాక్స్ అర్థం కాలేదు. ఆవిడ అమ్మ నిజంగా కామెడీ కోసం స్టోరీ పెట్టినట్టు ఉంది కదా. ఫస్ట్ హాఫ్ అది కూడా పేర్లేదు, ఏదో లాగేట్. ఆ సాంగ్ ఫస్ట్ సాంగ్ అసలు శ్రీను కామెడీ, వెన్నెల కిషోర్ కామెడీ, ఇంకా వెన్నెల కిషోర్ అన్ఎక్స్పెక్టెడ్. అసలు ఏ ప్రమోషన్స్ లో వెన్నెల కిషోర్ రాలేదు. సంగీత్ శోభన్ అయితే వన్ మ్యాన్ షో. ఇంకా సెకండ్ హాఫ్ అంతా సంగీత్ శోభన్ కామెడీ. ఇంకా మొత్తం ఓవరాల్ గా అయితే నాకు క్లైమాక్స్ అర్థం కాలేదయ్యా. నాకైతే క్లైమాక్స్ ఫుల్ డిసప్పాయింట్. ఒక సీక్రెట్ రివీల్ చేయాలంటే పట్టీలు పట్టీలతో క్లోజ్ అయిపోయింది స్టోరీ. వెరీ గుడ్. ఓకే, నాకైతే యావరేజ్. నీకు రవి? బిల్ యావరేజ్ సార్. నాకైతే నచ్చలేదు సార్. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. అంతా పర్లేదు అనిపించి, అంటే ఒక చిన్నప్పుడు అమ్మమ్మ స్టోరీ చెప్తారు కదా, అలా అనిపించింది. అలా ఏదో భయపెట్టాలని ట్రై చేసి అలా. మూవీ అయితే బాగుంది భయ్య. సినిమాలో కొంచెం ఆఖరవి ఆ పాములోడు వైబ్స్ వచ్చాయి కదా. అమ్మాయి వెలడు కూడా సేమ్ ఆ పాములోడు. అమ్మ సేమ్ అలాగే. కామెడీ అంటే విలన్ వీళ్ళు గంట సేపు 2 గంటలు వెతుకుతారు. అదేదో దానికోసం 2 గంటలు అవన్నీ మీరు పర్సనల్ గా తెలుసుకోండి, అవన్నీ రివీల్ చేయకూడదు. వేరే దయ్యం వస్తుంది కానీ ఇటు రాడు. ఈ 2 గంటలు ఆడక్కడికి పిక్నిక్ వెళ్ళాడు. అదే కాదు, నాకు అర్థం కాలేదు. ఎంతసేపు ఎత్తుకున్నంత సేపు సరే అసలు ఇంకెక్కడికే రాలేదు. మళ్ళీ క్లైమాక్స్ లో ఒకసారి స్టార్టింగ్ ప్రీ క్లైమాక్స్ లో ఒకసారి వస్తాడు అంతేనా? మరి అప్పుడే కదా కామెడీ జనరేట్ చేయడానికి టైం ఇచ్చాడు మాట. కామెడీలు చేసుకోండి, పంచులు వేసుకోండి అని చెప్పి టైం ఇచ్చేది. నేను ఈ లోపల బ్రేక్ఫాస్ట్ చేసి వస్తాను. మళ్ళీ లాస్ట్ అదే ఇదిలోకి వస్తాడు అంటే మీకు మళ్ళీ చెప్పకూడదు. చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి. ఏంటంటే ఆ వెన్నెల కిషోర్ కామెడీ, వేరేంటి గెటప్ సీన్ కామెడీ. వెన్నెల కిషోర్ కామెడీ అయితే చాలా బాగా అనిపించింది. మొత్తం గెటప్ సీన్ కూడా ఫస్ట్ హాఫ్ నుంచి గెటప్ సీన్ కామెడీ కూడా బాగా. ప్లస్ పాయింట్స్ అయితే ఇవి. మైనస్ పాయింట్ మైనస్ అయితే ఫస్ట్ హాఫ్ పెద్ద మైనస్. స్టార్టింగ్ కూడా మైనస్. జనరల్ కామెడీ స్టోరీ అదే చిన్నప్పుడు ఏదో చందమామ కథలు చెప్తారు అదేమనిపించలేదు కానీ పర్లేదు, ఇట్స్ ఓకే, వన్ టైం వాచ్. కామెడీ కోసం అయితే వెళ్ళంటే అలా మంచి ఫన్ గా టైం పాస్ మూవీ. ఓకే, నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్.